ధీరాతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చిన ప్రతిసారి నా కంట్లో నీళ్ళు వస్తూనే ఉంటాయి. నా ప్రాణం వాడు. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ బ్లాగ్స్. ఇప్పుడు మన బండి అయితే లోడింగ్కి వెళ్ళాలన్నమాట. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో పిలుస్తారు. బండిలో మొత్తం అంతా కూడా వాటర్ ఉండే, బాడీలో మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసినాం. ఇందాక వంట చేసేటప్పుడు మనం ఏం చేసిందంటే అది చెక్ పెట్టడం మర్చిపోయారు. సీట్ అంతా కూడా కాల్చిర్రు. ఇక్కడ చూస్తారు కదా, సీట్ మొత్తం అంతా ఇలా గాలింది. ఇంత ముందుకు ఫస్ట్ టైం ఏమో ఇట్లా ఉండే, దీన్నేమో మన రోలెక్స్ గార్డ్ అయితే మొత్తం అంతా చింపేసిండు. గీరి 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 మొత్తం చింపేసినాని అది తీసేసినాం. మంచిగా అనిపిస్తుంది, గలీజ్గా ఉందని. దానిపైన ఇది వేపించినాం. ఇది మంచిగా ఉండే నిన్న మన దాకా. ఈ రోజు మామూలుగా ఎప్పుడైనా వంట చేసినప్పుడు తంబిరాజన్ ఉన్నప్పుడు చెక్క పెట్టి దానిపైన గ్యాస్ పెట్టి వంట చేసేది. చెక్క పెట్టలే ఏం పెట్టలే, ఉత్తానే పెట్టి వంట చేసేసరికి మొత్తం అంతా కాలిపోయింది. చక్కగా 4 సీట్ ఖరాబ్ చేసారు. మళ్ళీ హైదరాబాద్ పోయినాక మళ్ళీ ఇది తీసేసి వేరే తీపియాలి. మనం వీడియో తీస్తాం కాబట్టి కొంచెం లుక్ అనేది గలీజ్గా అనిపిస్తుంది. ఇంకొన్ని చేంజ్ చేసేవి ఉన్నాయి, అవి కూడా సరే హైదరాబాద్ పోయినప్పుడు మొత్తం అంతా చేంజ్ చేపిస్తాం. బాడీ ఎట్లా ఉంది, అట్టలకి ఏమన్నా కలిపితే మళ్ళా చెక్ చేస్తున్నాం. వాటర్ ఉన్నాయి, క్లాత్ మంచిది. కొన్ని వాటర్ కోసం వాళ్ళు అయితే కొంచెం ఇష్యూ చేస్తారు. మళ్ళీ సరే మనం బండిలో అయితే ఏ మాత్రం ఇంట్లో కూడా వాటర్ లేకుండా మొత్తం క్లీన్ చేసేస్తే కొంచెం ఎండ పడుతుంది కాబట్టి ఆడుతుంది. తుడుస్తాడంట, విడుదల మొత్తం తిరిగి నాకే పుడుతుంది. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది మొత్తం అయితే ట్రాలీల పైన కంటైనర్స్ అయితే లోడ్ చేస్తుంటుంది అనమాట. ఎంత హెవీ లోడ్ అయినా కానీ ఈజీగా అమాతం లేపి ట్రైలర్ పైన పెట్టేస్తుంటుంది. మనం బాడీలో అయితే మొత్తం క్లీనింగ్ అయిపోయింది. తాడైతే మొత్తం కూడా తడిచిందనమాట. మనది వాటర్ ప్రూఫ్ కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఏమవ్వదు. కానీ పట్టాలు అయితే మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. మన ధీరా చూస్తున్నారు కదా, ఎంత పని చేస్తున్నా కానీ మన ధీరా చేసే అల్లరి వల్ల అన్నీ మర్చిపోయేది. ఇప్పుడు మనతో పాటు ధీరా లేకపోవడం వల్ల ఇన్ని రోజులు నేను వీడియోస్ అయితే పెట్టలేదు. ధీరా వీడియోస్ ఎడిట్ చేయాలన్నా కానీ కళ్ళలో నుంచి వాటర్ వచ్చేది. ఇప్పుడు చూస్తున్నారు కదా, పట్టాలు అయితే 3 పట్టాలు ఇవి పైన ఉన్నాయి. ఒక పట్ట ఆల్రెడీ కింద ఆరేసినాం. కొంచెం దర్శినాయి కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ మరీ ఎక్కువ దర్శినాయి అనుకో, పట్టాలు వేసేటప్పుడు వాళ్ళు మళ్ళీ రెస్ట్రిక్షన్ చేస్తారు. ఇవి పట్టాలు దర్శినాయి, వేస్తే మాల్ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి. పౌడర్ బ్యాగులు కాబట్టి పౌడర్ కూడా అంత ముద్ద అయిపోతుంది. అందుకని చెప్పేసి పట్టాలు అన్నారు కదా. ఆ కంటైనర్ బాక్స్ ఎంత పైన ఉన్నదో అంత పైన ఉన్నా కానీ ఇట్లా ఈజీగా తీసుకెళ్లి ట్రైలర్ పైన అయితే లోడ్ చేసేస్తుంది అనమాట. అట్లనే మనకి ఎంత పైన అయినా సరే, ఎంటీ అయినా లోడ్ అయినా సరే, పైన పెట్టడానికైనా తీయడానికైనా దీని కంటైనర్ స్టార్ని అయితే ఉపయోగిస్తారు. అది చాలా హెవీ బరువులను కూడా ఈజీగా లేపుతుంది అనమాట. ఇప్పుడు పైన అయితే 3 పట్టాలు మంచిగానే ఉన్నాయి. ఈ పట్ట అనేది అయితే కొంచెం ఎక్కువగా వాటర్ ఉండి తడిచింది. ఎందుకంటే ఇది పైన వేసినాం కాబట్టి, ఇది కవర్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఒకవేళ వర్షం వచ్చినా కిందికి వెళ్ళకుండా ఉండడం కోసం దీని పైన వేసినాం. దీనిపైన కొన్ని వాటర్ అనేవి ఉన్నాయి, ఎండకేస్తే ఆరిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి దీన్ని అయితే పక్కకు పెట్టేసి ఆరేస్తున్నాం. మన ధీరా చూస్తున్నారు కదా, ఏ పని చేస్తున్నా సరే ఆడు మీదనే ఆడుకుంటా ఉంటాడు, ఒక చిన్న పిల్లగాళ్ళలాగా. అట్లా ఉండడం వల్లనే నేను బాగా బాధపడ్డా. చాలా వరకు ఏడుపు వచ్చింది కళ్ళలో నుంచి వాటర్. ఒక 10-15 డేస్ వరకు అసలు కోలుకోలేకపోయినా. ఎందుకంటే అంత ప్రేమ, అంత ఇష్టం అనమాట ధీరా అంటే నాకు. వాడు ఎన్ని అల్లరి పనులు చేసినా, నన్ను కొరికినా అని ఎంత బాగా చూసుకున్నా అంటే అసలు నా మైండ్లో నుంచి పోవడానికి 20 డేస్ పైననే టైం పట్టింది. ఇంకా ఉన్నాడు మైండ్లో. అంటే నేను అంత డిఫరెంట్గా అయిపోయాను అనమాట, దానికి ఎడిక్ట్ అయిపోయినా బాగా. అట్లా ఉండే మన ధీరాని వేరు చేసిన వాళ్ళు చాలామంది కుట్రలు అన్నీ మరీ చేసినారు. వాళ్ళు ఎంత గలీజ్గా మాట్లాడినారు, చాలామంది ఎన్నో అన్నారు. వాళ్ళందరూ కూడా అధికారంలో ఉన్న వాళ్ళే. అవన్నీ కూడా మనం బయట చెప్పుకోలేక నాలో నేనే కుమిలిపోయి చాలా బాధపడ్డా.
ఇప్పుడు ఏంటంటే ఇంకా చాలామంది బయట పెంచుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, సర్కస్ చేసే వాళ్ళు ఉన్నారు. అందరికీ మైండ్లో ఇదే క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు నా మీద బాగా టార్గెట్ చేసిరనమాట కొంతమంది. ఎవరైతే మన వీడియోలు చూసి పడని వాళ్ళు, వీడు మంచి చేస్తుండే అని చెప్పేసి వీడు ఏదో చేస్తుండు, వీనికి ఎట్లా ఇదంతా ఈ కోతి ఉండొద్దు, వీని దగ్గర ఈ మంకీ అనేది తీసేయాలి వీని దగ్గర నుంచి అని చెప్పేసి గట్టిగా మన మీద టార్గెట్ చేసి తీసిరు. అది మాట్లాడే టైం వచ్చినప్పుడు నేను గట్టిగా మాట్లాడతా, ఎంతవరకు తెగించగలుగుతా. నువ్వే తప్పు చేయలేదు, నీకు ధీరా బ్యాక్ వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి అన్నారు. కానీ వాళ్ళందరినీ ఇప్పుడు ఒక అధికారంలో ఉన్న వాళ్ళని ఇప్పుడు మనం బయట పెట్టి వాళ్ళని గలీజ్ చేయడం, వాళ్ళు ఏ కుట్రలు అన్నీ చేసిరో మనకు తెలియదు. కానీ మనం అలా చేస్తే వాళ్ళకి మనకున్న ఏం చేంజ్ ఏమి ఉండదు. అందుకని చెప్పేసి నేను కూల్ అయిపోయినా. కొంచెం ట్రై చేస్తున్నా, కానీ ఇప్పటి వరకు కూడా ట్రై చేస్తూనే ఉన్నా. చాలామంది మనకు సపోర్ట్గా ఉన్నారు. అది జరుగుతుందనే సిచ్యువేషన్స్ ఉన్నా కానీ ధీరా ఎప్పటికైనా కానీ ఒక యానిమల్ అది బయట తిరగాల్సిందే. మనం ఏదో మనతో పాటు పెంచుకొని ఫ్యూచర్లో నాకు ఫ్యామిలీలో వచ్చిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఫ్యామిలీతో పాటు ఎక్కడ తీసుకెళ్ళాలని దాన్ని తీసుకెళ్ళలేము అన్న ఉద్దేశంతో నేను కూడా కొంచెం ఎట్లాగో మన నుంచి దూరం చేసిరు కదా, సరే దాన్ని కూడా అలవాటు అయిపోయి బయట మంచిగా ఉంటే చాలా అన్న ఉద్దేశంతో ఆగిన. కానీ ఇంకా ఏదైనా చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ నేనైతే అన్నీ బయట పెట్టడానికి ముందుకు వస్తా, బయట పెడతా. కానీ నేను చెప్తున్నా కదా, నా పైన 100% అది కుట్ర పన్నీ చేసిన వాళ్ళే నాకు తెలుసు కూడా. కానీ ఎందుకంటే నేను ఊరుకుంటున్నా, సరే లైట్ అన్ని వదిలేసిన. ఇప్పటితో అయితే మన ఈ వీడియోస్ కంప్లీట్ అయిపోతే, ఆ కంప్లీట్ అయిపోయేంత వరకు నేను కొన్ని విషయాలన్నీ మీకు తెలియజేస్తా. ఇంకా తర్వాత అయితే మన ధీరా అయితే మనం తీసుకురాము, ఇంకా వద్దని చెప్పేసి నేను కూడా ఫిక్స్ అయిపోయినా. కానీ మనం మర్చిపోలేము. జీవితంలో నేను చనిపోయేంత వరకు ధీరా గుర్తులు, ధీరాతో ఉన్న నా ప్రతి ఒక్కటి కూడా నేను మర్చిపోలేను. ఎందుకంటే అంత ఇష్టం ధీరా అంటే, నాకు ప్రాణం. ఓకే, ఇప్పుడు ఆ విషయాలన్నీ పక్కకు పెట్టేసి ఇప్పుడు మనకి లోడింగ్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి మనకి లప్పంకి సంబంధించిన బ్యాగులు అనమాట, పౌడరు. ఇది ఏమాత్రం వాటర్ చుక్కలు లోపలికి వచ్చినా కానీ మొత్తం అంతా కూడా గడ్డ కట్టిపోతుంది. దానికోసం అని చెప్పేసి కింద ఒక పట్టా వేపిస్తారు. లోడ్ వేసిన తర్వాత మళ్ళీ దానిపైనుంచి ఒక పట్టా వేసిన తర్వాత మళ్ళీ మనకి పెద్ద పట్టాలు ఉంటాయి. ఆ పెద్ద పట్టాలనే కూడా వేసిన తర్వాత మంచిగా మొత్తం మనం బందోబస్తుగా తాడు కట్టుకొని వెళ్ళిపోవాలి. ఏమాత్రం వాటర్ పోయినా కానీ మొత్తం అంతా కూడా గడ్డ కట్టే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఈ బ్యాగ్స్ అనేవి అయితే తొందరగా లోడ్ అయిపోతుంది. ఎందుకంటే ఒకేసారి వాళ్ళు 15 నుంచి 20 బ్యాగ్స్ వరకు తీసుకొస్తారు. ఒక చిన్న ట్రాలీలా ఉంది కదా, దానిపైన వేసుకొని నెట్కి వచ్చి ఒకేసారి లోడ్ చేసేస్తారు. ఇక్కడ ఒక ఇద్దరు ఉంటారు, ధనాదాన్ని వేసేస్తూనే ఉంటారు. అక్కడికి వెళ్ళి మనకి ఒక్కసారి ఒక 15-20 బ్యాగ్స్ వస్తున్నాయి కాబట్టి మనకు తొందర లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మామూలుగా రైస్ బ్యాగ్స్ లోడ్ కానీ, వడ్ల బస్తాలు లోడ్ కానీ ఏంటంటే ఒక్కొక్క బస్తాలు మన భుజం పైన ఇట్లా ఎత్తుకొని వచ్చి లోడ్ చేస్తుంటారు. అట్లయితే మనకు చాలా టైం పడుతుంది అనమాట. ఇట్లా మనకి ఈ బ్యాగ్స్ అనేవి ఒకసారి 20-30 బ్యాగ్స్ వస్తున్నాయి కాబట్టి ఈజీగా లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. లోడింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ముందరికి వచ్చి పట్టాలు అయితే వేసేసినాం. పట్టాలు వేసిన తర్వాత ఇప్పుడు మనకి తాడైతే మనం మంచి కట్టుకోవాలి. తాడు ఏమాత్రం మంచి కట్టకపోయినా కానీ బస్తాలు అనేవి అయితే జారి కింద పడిపోతాయి. ఎందుకంటే లప్పం అనేది మనకి ఇప్పుడు కవర్ బస్తాలు లాంటివి అయితే ఊకనే జారిపోతాయి అనమాట. మనకి వడ్ల బస్తాలు అనేవి అయితే కొంచెం గట్టిగా ఉంటాయి. అవి అయితే మన పురికోస ఉంటుంది కదా, వాటితో తయారైన బస్తాలు అయితే కొంచెం గట్టిగా ఉంటాయి. ఈ కవర్ బస్తాలు అనేవి ఊకనే జారిపోతుంటాయి రన్నింగ్లో అటు ఇటు బండి ఊగినప్పుడు. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా మంచిగా కట్టుకోవాలి. మన ధీరా చూస్తున్నారు కదా, ధీరా కూడా మాకు హెల్ప్ చేస్తాడంట. చాలా బాగా అనిపిస్తుంది వీని చూస్తున్న ప్రతిసారి అయితే వీడియోస్ ఎడిట్ చేసేటప్పుడు. అని చెప్పేసి రెడీగా ఉన్నాడు. సిద్ధమా? రెడీయా? పట్ట కట్టనీకి వర్క్ కట్టవారా బై? కట్టేటో నా అని చెప్తాం. పైసలు పోయి చూసిరా సతీష్ అన్న చూసిరా. అంతెందుకేసి కొంచెం రాడు ఉంటుందిగా, రాడు యువతలంగా రావాలి చూడు. మళ్ళా మెయిన్గా అయితే మనకు స్టార్టింగ్లోనే పట్టా అనేది అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని మన పట్టా అనేది వెనకకి వెళ్ళకుండా బస్తాలు అనేవి జారి పడకుండా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. మధ్యలో అయితే మనం వేసి లాగడమే ఉంటుంది. కానీ ముందర అయితే పట్టా అనేది వెనకకు ముందుకు జరగకుండా కరెక్ట్గా సెట్ చేసేసుకొని టైట్గా లాక్కొని పెట్టుకోవాలి. మన ధీరా చూసిరు కదా ఎట్లా చూస్తుండో, అటు ఇటు దునకడం తిరగడం ఇంకా అదే అని పని. మనం పని చేస్తున్న ప్రతిసారి వాడు చేసే అల్లరికి అన్నీ మర్చిపోవాలనిపిస్తుంది. అసలు గుర్తుండదు ఏం, ఎంత పని చేసినా సరే. తర్వాత పని చేసేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు వాడు చేసే అల్లరికి వాడు మొత్తం ఇట్లా చూస్తుండగా మీద తిరుగుతూనే ఉంటాడు. మస్తు సరదాగా అనిపిస్తూ ఉంటుంది. ఎంత పని చేసినా కానీ పని చేసిన ఫీలింగ్ అస్సలు రాదు. కామెడీగా వాడు చేసే అల్లరి పనులు చూస్తూ ఉండిపోతూ ఉంటాం అనమాట. తినేటప్పుడైనా మామూలు ఎక్కడైనా ఎంత పోలీసు వాళ్ళు ఎవరు ఆపినా ఎవరు చూసినా కానీ వానితో టైంపాస్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీస్ కూడా చాలామంది సరదాగా ఆడుకుంటూ వాని కోసం చిన్న పిల్లలు కూడా వాని వీడియోస్ చూసి సరదాగా నవ్వుతూ ఉంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా.
పట్టా కట్టేటప్పుడు ఎక్కువగా అయితే నార్మల్గా గుంజుతూ ఉంటారు. మనకి ఇలా గ్లౌజెస్ అని వేసుకున్నాం అనుకో మనకి పెయిన్ అనేది రాదు, చేతులు రెడ్గా కూడా అవ్వవు. మన తాడు అనేది అయితే హెవీగా ఉంటుంది కాబట్టి మనం గట్టిగా లాగినప్పుడు చేతులు మొత్తం కూడా రెడ్గా అయిపోతాయి, చాలా పెయిన్ వస్తుంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడైనా నైట్ పడుకున్నప్పుడైనా ఇలా గ్లౌజెస్ అనేవి యూజ్ చేసినాం అనుకో మనకి ఎలాంటి ఇబ్బంది అనేది అయితే ఉండదు అనమాట. గ్లౌజెస్ యూజ్ చేసి మనం పట్టా కట్టినాం అనుకో మనకి తాడు కూడా చాలా టైట్గా అయిపోతుంది, బస్సాలు కూడా అటు ఇటు జరగకుండా లాక్కోవచ్చు. మనం హ్యాండ్స్తో గుంజినప్పుడు ఏమైతుందంటే మనకి పెయిన్ వస్తున్నప్పుడు మనం బలంగా అయితే గుంజలేకపోతాం. ఇక్కడ చూస్తున్నారు కదా మన ధీరాన్ అయితే ఎక్కడ బండి పైన తిరుగుతున్న ప్రతిసారి ప్రతి ఒక్కరు సెల్ఫీలు తీసుకోవడం, వీడియో తీసుకోవడం, మొత్తం సెలబ్రిటీ లాగా అయిపోయింది. ఇక మన దగ్గర ఉన్నన్ని రోజులు అవన్నీ చూసి కుళ్ళుకొని అయితే మన దగ్గర నుంచి ధీరాన్ అయితే దూరం చేసిర్రు. ఎవరు దూరం చేసినా కానీ మన గుండెల్లోనే ఉండిపోతాడు ధీర ఎప్పటికైనా. మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కాంటాకి వెళ్ళాలన్నమాట. మనం వచ్చేటప్పుడు ఎంటీ కాంటా పెట్టుకొని లోపలికి వస్తాం కదా, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా మనం లోడ్ కాంటా పెట్టుకున్న తర్వాత బండి పక్కన పెట్టుకుంటే మనకి పేపర్స్ అనేవి కూడా రెడీ అయ్యేంత వరకు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కాంటా పెట్టుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి బండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మనకి టైం పడుతుంది. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటుంది అనమాట, ఒక్కొక్క లోడ్కి ఒక్కొక్క టైం పడుతుంది ప్లేసెస్లో. ఇప్పుడు మనకైతే ఇది తొందరగానే వచ్చేసాయి పేపర్స్. మనకి బీర్ లోడ్కి కానీ ఇంకా లిక్కర్ లోడ్ కానీ వాటికైతే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. ఐరన్ లోడ్లకి కొంచెం ఒక టైము, ఇట్లా ప్రతి ఒక్క లోడ్కి డిఫరెంట్ లోడ్స్కి ఒక్కొక్క టైం అనేది అయితే ఉంటుంది అనమాట. మనకి పేపర్స్ రావడమే లేటు. పేపర్స్ రాగానే మనం గేట్ పాస్ చూపించేసి మనం బయటికి వెళ్ళేసి ఇక బయలుదేరి వెళ్ళిపోవచ్చు. మన ఇష్టం, ఇంకా ఆపుకోవచ్చు, లేదంటే బయలుదేరి కంటిన్యూస్గానే వెళ్ళిపోవచ్చు, అది మన ఇష్టం. గేట్లో నుంచి లోపలికి వచ్చేటప్పుడే బండ్లు అనేవి కాంటా పెట్టుకొని లోపలికి వస్తుంటారు. అక్కడ ఆల్రెడీ అయితే ఒక బండి కాంటా పెట్టుకుంటుంది. అది పెట్టుకొని లోపలికి వచ్చిన తర్వాత మన బండి అనేది అయితే తీసుకెళ్ళాలి. ఇక్కడ పక్కన కూడా కొన్ని బండ్లు అయితే పట్టాలు కడుతున్నారు కదా, మనతో పాటు వేరే బండ్లు కూడా లోడ్ అయినాయి. కాకపోతే మనదేమో వేరే లోడు పౌడర్ బ్యాగ్స్, కొన్ని ఏమో కాటన్స్ లోడ్లు, ఇట్లా వేరే లోడ్లనే అయితే అనమాట. ఆ బండి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు మన బండిని అయితే కాంటా మీద తీసుకెళ్తున్నాం. కాంటా పెట్టుకొని కొంచెం పక్కకు పెట్టుకుంటే ఒక 10-15 నిమిషాలలో పేపర్స్ అయితే వస్తాయి. మన ధీరా ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉన్నారనమాట. అక్కడ అన్న వాళ్ళు అందరూ కూడా పట్టా కట్టే వాళ్ళు కానీ లోడింగ్ చేసేవాళ్ళు కానీ అందరైతే మన ధీరా కోసమే చూస్తున్నారు. మన అయితే కాంటా పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బండి అయితే బ్యాగ్ తీసుకొచ్చేసి ఏదైనా ప్లేస్ చూసుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు బండి వేరే బండ్లు వచ్చినా కానీ ఇబ్బంది కలగకుండా వేరే బండ్లు వచ్చిపోవడానికి ప్లేస్ ఉండేలాగా మనకు ఒక ప్లేస్లో పెట్టేసుకున్నాం అనుకో బయలుదేరి వెళ్ళిపోవచ్చు పేపర్స్ వచ్చినప్పుడు. పక్కన పెట్టే इधर साइड रखते जाते भाई गाड़ी ये साइड रख हाँ. ఇక్కడ మన బండి పక్కన అన్న వాళ్ళు అయితే వస్తున్నారు కదా, ఈ అన్న వాళ్ళందరూ కూడా మన ధీరా కోసమే వస్తున్నారు. మన బండి పక్కకు పెట్టేయడం కోసం కాదు. మన ధీరా అంటే చాలా ఇష్టం అనమాట. చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసే ప్రతి ఎక్కడ కనిపించినా కానీ మన బండి కనిపిస్తే బండి ఆపి మరీ ధీరాని చూసి ధీరాతో ఫోటో అన్న దిగేసి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ అన్న వాళ్ళు చూస్తున్నారు ఎంత ప్రేమ చూపిస్తున్నారో, ధీరా బయటికి రా అని పిలుస్తున్నారు. కానీ మన ధీరాకి ఏంటంటే కొత్తగా చూసిన వాళ్ళందరూ అంటే భయం అనమాట, ఎక్కడ తీసుకుపోతారో అని చెప్పేసి. మనం తప్ప వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళపైన సీరియస్ అయ్యి కోప్పడి కరవడానికి ఇట్లా వెళ్తున్నట్టు చేస్తే కానీ ఎవరిని కరవదు. చాలా ప్రేమగా ఉండేది, మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి ధీరాతో. ఇక్కడ పక్కన ఇంకొక బండి ఉంది కదా, తమిళనాడు బండి. ఈ అన్న బండి కూడా మనతో పాటే వస్తుంది అనమాట. 2 బండ్లు కూడా ఒకటే దగ్గర అన్లోడింగ్, పౌడర్ బ్యాగ్సే సేమ్ లోడు. ఇక్కడ మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి పెద్ద గోల్కొండ రోడ్లో అనమాట, మన కాటేదాన్ దగ్గర. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 బండ్లు ఒకటేసారి అయితే అన్లోడ్ చేసేస్తారు. అన్లోడింగ్ కూడా మనకి ఫాస్ట్గానే అవుతుంది. ఇప్పుడు లోడింగ్ ఎంత ఫాస్ట్గా అయిందో అన్లోడింగ్ కూడా అలానే అవుతుంది. మన పేపర్స్ అనేది అయితే చెక్ చేసుకుంటున్నాం అనమాట. మనకి కిరాయి అనేది అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి వేరే కిరాయి ఉంటుంది, మనకి వేరే కిరాయి ఉంటుంది. అంటే ఒక 1000-2000 డిఫరెన్స్ ఉంటుంది కానీ ఎక్కువ ఏముండదు.
పేపర్స్ అయితే వచ్చినాయి కాబట్టి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేసినాం. మనకి వెళ్ళే దారిలో ఇంకా మంచి మంచి లొకేషన్స్ కూడా అవన్నీ అయితే చూపిస్తాం. వచ్చేటప్పుడు ఎట్లా ఇదే రూట్లో వెళ్ళాం కాబట్టి ఎక్కువగా అయితే స్కిప్ చేసేస్తాం. మనకి ఇప్పుడు బండి బయటికి వెళ్ళేటప్పుడు అయితే బయట ఒక వీడియో అయితే తీస్తారు కదా, మనకి ఇప్పుడు ఈ లోడ్లు తీసుకెళ్లేటప్పుడు కొన్ని కంపెనీలలో ఇలాంటి రూల్స్ ఉంటాయన్నమాట. బండి లోడ్ అయిన తర్వాత పట్టా ఎలా కట్టిరు ఏంటి, బండి కండిషన్ కూడా ఎలా ఉంది, టైర్స్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా మనకు ఫొటోస్ అనేవి తీసుకుంటారు. మనకు ఫోటో తీసుకుని వాళ్ళకి ఒక ప్రూఫ్ లాగా పెట్టుకుంటారు అనమాట బండి లోడ్ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు. అట్లా అని చెప్పేసి వీడియో కూడా తీస్తూ ఉంటారు. కొన్ని ప్లేస్లలో ఇలా ఉంటుంది, అన్నిట్లో ఉండదు అనమాట. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిన తర్వాత మనం ముందర ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా ఆపుకొని ఒక టీ తాగడం, లేకపోతే ఇంకా కొంచెం టైర్స్ అనేవి అన్నీ కూడా చెక్ చేసుకొని పట్టా ఇట్లా మళ్ళీ మనకి లూజ్ అయిందా, మనం బండి బయట కట్టేటప్పుడు బాగానే ఉంటుంది, కట్టిన తర్వాత కొంచెం బస్తాలు అనేవి గ్యాప్ వచ్చి అటు ఇటు అయినా కానీ మళ్ళీ లూజ్ అయిపోతుంది అనమాట. అన్నీ కూడా చెక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయినామంటే ఇంకా కంటిన్యూస్గా నైట్ టైం మొత్తం కంటిన్యూస్ జర్నీ జరుగుతుంది. ఎక్కువగా అయితే నైట్ టైం జర్నీ అనేది మనకి ఎక్కువగా జరుగుతుంటుంది తెలుసు కదా. ఇంకెందుకంటే నైట్ టైంలో ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉండకపోవడం వల్ల ఎక్కువగా లారీలు అనేవి నైట్ టైంలోనే తిరుగుతూ ఉంటాయి. ఇది వచ్చేసి అయితే మన కేరళ ట్రిప్ కదా. ఈ కేరళ ట్రిప్లో మనం వచ్చేటప్పుడు కేరళకి రీచ్ అయ్యేటప్పుడు మొత్తం అంతా కూడా రూట్స్ అండ్ ఇక్కడ సైడ్ ఎలా ఉంటుంది, ఈ ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. మనం ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ మనం ఇప్పుడు ఈ సిటీ అంతా కూడా దాటేసి వెళ్ళిపోవాలి. ఆ సిటీ దాటేసి మనం వెళ్ళిన తర్వాత మనకు రోడ్డు అంతా కూడా సూపర్ ఉంటుంది. తమిళనాడు దాటేసి మనకి ఇంకా బెంగళూరు ఇవన్నీ దాటేసి మనం వెళ్ళిపోవాలి కాబట్టి మనకు అక్కడ వెళ్ళేటప్పుడు రూట్ అంతా బాగానే ఉంటుంది. కాకపోతే ఈ సిటీలో నుంచి వెళ్ళడానికి మనకు చాలా టైం అనేది పడుతుంటుంది. సిగ్నల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, మెట్రో స్టేషన్స్ ఇవన్నీ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతున్నాయి. ఇక్కడ ఫ్లైఓవర్లు కూడా పడుతున్నాయి. ఈ రూట్ అంతా దాటిన తర్వాత మనకు ఒక 15-20 కిలోమీటర్స్ వరకు అనేది ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎట్లా ఉన్నదో. ఇట్లా సిగ్నల్స్ ఒక దగ్గర ఒక 10-12 సిగ్నల్స్ వరకు మనం దాటాలన్నమాట. ప్రతి సిగ్నల్ దగ్గర కూడా ఇట్లనే ట్రాఫిక్ జామ్ అనేది అయితే చాలా వరకు ఉంటుంది. ఇన్ని డేస్ నుంచి ఈ వీడియోస్ అన్నీ నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ధీరా చూస్తున్నప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, మనం పట్ట కట్టేటప్పుడు కానీ, వంట చేసేటప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ధీరానే కనిపిస్తున్నప్పుడు నాకు అవి గుర్తొచ్చినప్పుడు ఏడుపు వస్తుంది. వాడు నాతో పాటు తిరిగినవి, నేను స్నానం చేసేటప్పుడు, అన్నం తినేటప్పుడు, పడుకున్నప్పుడు ప్రతి ఒక్క ప్లేస్లో నాతో పాటే వాడు. లారీలో ఉన్నా అంటే ఇంకా నాకు వాడు ఒక ప్రాణంలాగా అయిపోయాడు. నాకన్నా ఎక్కువ కేర్ వాడినే చేసేది. నేను తినకపోయినా కానీ కరెక్ట్ టైంకి వానికి ఫ్రూట్స్ కానీ ఇంకా మిల్క్ కానీ ప్రతి ఒక్కటి తెచ్చి వానికి పెట్టేది. అవన్నీ గుర్తొచ్చిన ప్రతిసారి అప్పుడప్పుడు అల్లరి చేసినప్పుడు చిరాకు పడడం, ఎందుకు అట్లా చేస్తున్నావు అని ఇట్లా అన్నీ కూడా అరే అనవసరంగా వాడిని తిట్టినా కదా, వాడు ఏమైనా అల్లరి పని చేసినా కానీ వాని పైన అరిచినా కదా అన్నవి అవి గుర్తొచ్చిన ప్రతిసారి నాకు ఏడుపు వస్తూ ఉండేది. అరే నా ధీర లేడు ఇప్పుడు నా పక్కన, ఆ వీడియోస్లలో ఉన్నాడు అనేది అన్నిటి వల్ల ఆ మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. ఆ వీడియో సగం ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా అసలు నేను మధ్యలోనే ఆపేసేది, నాకు అంత బాధ వేసేది అనమాట. ఇంకా ధీరా ఇంతకుముందుకు వీడియోస్ అన్నీ కూడా పెట్టు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్లో చెప్పారు. అందుకని చెప్పేసి ఇంకా ఒక 1-2 వీడియోస్ ఉంటాయి, 2-3 వీడియోస్ ఉంటాయి. బెంగళూరు ట్రిప్ది కూడా ఉన్నాయి కానీ ఆ బెంగళూరు ట్రిప్ది వదిలేసిన. ఇంకా అందులో అయితే చాలా దారుణంగా ఏడిపోతుంది చూస్తున్నప్పుడు. అందుకని చెప్పేసి ఇంకా ఈ కేరళ ట్రిప్ ఒకటైతే కంప్లీట్ చేద్దామని చెప్పేసి వీడియోస్ అయితే ఎడిట్ చేయడం స్టార్ట్ చేసిన. చెప్పిన కదా ఇక్కడ కూడా కొంచెం రోడ్స్ అనేవి అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. దానివల్ల ట్రాఫిక్ జామ్ కూడా ఇక్కడ ముందల బండ్లు ఎన్ని ఆగినాయి చూస్తున్నారు కదా. ఇట్లా ఒక కొన్ని చోట్లలో ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఉన్నదన్నమాట. ఇక్కడ వెనకాల సైడ్ అయితే ఇంకా ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి. అక్కడ కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ అనేది ఉన్నది సిటీ లోపల. I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. ఇక్కడ రోడ్డు చూస్తున్నారు కదా, రోడ్డు అంతా కూడా ఇలానే చాలా బాగుంటుంది.
మనకి ఇంకా మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక్క ప్లేస్లోనే మనకి ఘాట్ అనేది తగులుతుంది. మిగతా ప్లేస్లు అన్నీ కూడా రోడ్ అంతా ఇలానే ఉంటుంది అనమాట. సూపర్ ఉంటుంది. మనం కంటిన్యూస్ ఇక టాప్ గేర్లోనే వెళ్ళిపోతుండొచ్చు. అడచేబెట్టు ఆ ఫాస్టాగ్. వావ్, మన ఫాస్టాగ్లో పైసలు ఉన్నాయి. చేతి వంట తింటున్నా రోడ్ మీద ఆపుకుని, అది కూడా 8 రోజులు ఆయన వంట చేయక. దాన్ని ఎవరు కచ్చలేరా, దాన్ని ఎవరు కచ్చలేరా. పసిపిట్టాడు కూడా చూడకుండా నన్ను తొక్కేసిందిరా. రోడ్లో తచ్చినట్టు తచ్చే. తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. బయలుదేరినాం. మన సతీష్ బ్రో అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. నైట్ అయింది అనుకుంటున్నారా? నైట్ అయితే అవ్వలేదు. ఇప్పుడు మనం సొరంగ మార్గంలో ఉన్నాం అనమాట. ఈ సొరంగంలో అయితే మనకి డే టైంలో కూడా చీకట్లా అని అనిపిస్తుంది. ఎనీ టైం అయితే మనకి లైట్స్ అనేవి ఉంటాయన్నమాట. వచ్చేటప్పుడు కూడా నేనైతే చూపించిన కదా వీడియోలో. ఇప్పుడు మనకి ఈ సొరంగ మార్గంలో వెళ్తున్నప్పుడు అయితే చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ మళ్ళీ ముందర యూటర్న్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ వే, రైట్ సైడ్ వే రెండు ఉంటాయి. మళ్ళీ మధ్యలో మనకి ఈ రూట్లో నుంచి వేరే రూట్కి డైవర్ట్ అవ్వడం కోసం అయితే మనకి వేరే రూట్స్ కూడా ఉంటాయి అనమాట. మధ్యలో కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇది లెంత్ అనేది చాలా పొడవుగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఆ రోడ్లో నుంచి మళ్ళీ మనం ఆ రైట్ సైడ్ రోడ్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఇట్లా ఉంటుంది, బాగుంటుంది. దీంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మస్తు అనిపిస్తుంది. మన వీడియోలో చూసిన దానికన్నా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం మస్తు థ్రిల్లింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం బయటకు వెళ్ళిన తర్వాత మనకి తెల్లారినట్టుగా అయిపోతుంటుంది. చీకట్లో నుంచి బయటకు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది ఏళ్ళు కొట్టిస్తున్నాం. మళ్ళీ కర్ణాటక దూరే. కర్ణాటక హౌ మచ్ కిలోమీటర్ आता? కర్ణాటక పోతే నాకు తెలుసు అంటే తెలుగు आता यूट्यूब चैनल गाड़ी हैदराबाद केरला गोइंग हैदराबाद కేరళ టు హైదరాబాద్. యాక్టివ్ బాగా చేస్తున్నావుగా అమ్మో. చిన్న పోరగాలరా భయ్, అప్పలు కొనుక్కొని తింటారు. చాయ్ తాగుతాం అని చెప్పి చాయ్ తాగేసి వచ్చేలోపు మన అన్న అయితే వచ్చిండు. పడుకున్నాడు. అప్లోడ్ ఎప్పుడన్నా? మెల్లగా కాదండి. చాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మన ధీరాతో మన జ్ఞాపకాలు అయితే మర్చిపోలేనివి. ఇక మీదట మన ధీరా లేడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. ఓకే, వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.